హాయ్ అండి ఎవ్రీవన్, ఏపీ మీడియాకు స్వాగతం. భారీ జన సందోహం మధ్యలో నామినేషన్ వేసిన మంత్రాలయం ఉమ్మడి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి భారీ జన సందోహం మధ్యలో నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ ప్రక్రియ సందర్భంగా 4 మండలాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. నామినేషన్ వేసిన సందర్భంగా ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మాట్లాడుతూ మంత్రాలయం గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తామని, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుతామని మండిపడ్డారు. నామినేషన్ ప్రక్రియ సందర్భంగా జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, బీజేపీ నాయకులు పురుషోత్తం రెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు నామినేషన్లు పాల్గొన్నారు. మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచన చేయాలా. ఇంతమంది బీసీలతో నువ్వు ముందు గెలిచావు. ఈరోజు ఒక బీసీ బిడ్డ పోటీ చేస్తే రౌడీలు మంత్రాలయం నియోజకవర్గం రౌడీ రాజ్యం అవుతుందంట. నీ కుటుంబంలో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క నాయకుడు పెట్టుకొని దోచుకోలేదు మిగిలిన ఈరోజు. మా కుటుంబంపై ఎక్కడైనా అవినీతి జరిగిందంటే ఈ రోజు నామినేషన్ కూడా వేయకుండా వాపస్ మా కుటుంబం అవినీతి కుటుంబమా? మట్టి ఇంటి నుంచే ఇల్లు కట్టుకున్నానంట. మా నాయన మా తాతలు సంపాదించిన ఆస్తి 1000 ఎకరాలు ఉన్నాయి. ఈ రోజు నేను సంపాదించుకోలేదు. మీ రాజకీయాల్లోకి వచ్చి నాకు రాజకీయాల్లో సంపాదించుకోవాలని కూడా లేదు. మంత్రాలయం నియోజకవర్గ బడుగు బలహీన వర్గాల సేవ కోసమే వచ్చాను తప్ప నేను ఆస్తిగా సంపాదించుకోలేనా, ఇంకోటి సంపాదించుకోలేను కాదా. సంపాదించుకోవాలని మీకున్నాయి కాబట్టి ప్రతి మండలానికి ఒక జోలి వేసుకొని జరుగుతున్నారా మీరు? మాట్లాడతారా? సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేసుకున్నాం. ఈరోజు నేను ఒక బీసీ బిడ్డగా పోటీ చేస్తే వాళ్ళకి రౌడీలుగా కనపడుతున్నాం. ఇన్ని రోజులు మన ఓట్లతో ఆడుతూ మన ఓట్లు వేసుకొని ఈరోజు మనమల్ని ఈ మాట అంటున్నాడంటే ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలా. నీ ఓటమికి భయపడి ఆయన ఓటమికి భయపడి ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయనకి మధ్య స్థిమితం పోయింది. నీకు మధ్య స్థిమితం పోయి ఒక బీసీ బిడ్డలు పట్టుకొని రౌడీలంటే ఏమన్నా ఉందా బాలనారెడ్డి గారు?